స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అన్యాయమైన పాలన, అరాచక పాలన, దోపిడీలకు వేరే ఏదైతే అవకాశం లేదు మాఫియా దీనికి సంబంధించినంత వరకు దాదాపు 2 అవుతుంది, సంవత్సరం 2 అవుతుంది, 3 ఎన్నికల సంవత్సరం వస్తుంది. కాబట్టి ఈసారి మనం వచ్చిన తర్వాత దేనికి సంబంధించినంత వరకు మనం ఏ రకంగా మనం ఉదాహరణ వేయాలి, పరిపాలన తీసుకురావాల్సిన వాటి గురించి కూడా మీ వంతు ఏం చేయగలరు అనేది మీ అభిప్రాయాలు దానికి కూడా పార్టీ సెంట్రలైజేషన్లో వ్యవహారాలు జరిగే డిజిటల్ బుక్ లో మీరు ఇచ్చే వీటితో పాటు అలాగే అటువైపు అధికారులు సెంట్రల్ ఆఫీస్ సంబంధించిన కంప్లైంట్ యథావాత మీరు మీకు సంబంధించినంత వరకు ఉదయం నియోజకవర్గంలో ఈరోజు ఎవరైతే ఇక్కడ సమావేశమైనారో మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, అలాగే బూత్ కమిటీలు కూడా బాగున్నాయి. బూత్ కమిటీలు బాగున్నారు కదా, బూత్ కమిటీలు కాదు కదా, బిఎల్ఏ. సో ఈ క్రియాశీలకంగా బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ కూడా అయిపోయారు. అదే చాలా క్రియాశీలకమైన కార్యక్రమాలు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే కళ్ళు చెవులు మొత్తం అదే ఉంటాయి. ఎస్ఐఆర్ అనేది మొదలు పెడుతున్నారు, స్పెషల్ ఇంటెక్స్ విజయ్. ఓటర్ లిస్ట్ లో ఏదైనా జరగచ్చు. చంద్రబాబు నాయుడు మాయడం చేయడం తప్ప వేరే స్ట్రైట్ ఏది ఉండదు. కాబట్టి ఓటర్లను రిమూవ్ చేయడము, బోగస్ చేర్చడము, లాస్ట్ టైం కూడా 19 లక్షల్లో ఓట్లు రిమూవ్ చేసినారు. మళ్ళీ మనం ఈసీకి కరెక్ట్ టైంలో ఇచ్చేసి కరెక్ట్ చేయించాల్సి వస్తుంది. సరే ఈసారి ఇక్కడ వ్యవస్థను మేనేజ్ చేయడం ఎంత తిట్టో తెలుసు కాబట్టి మనం చూసాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి లాస్ట్ ఎన్నికల ముందు అధికారంలో ఉండి కూడా మనం ఏ రకంగా బాధితులుగా గమనించారు కాబట్టి అప్పుడు మనం అధికారంలో ఓటర్ లిస్టు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాటిని చూసుకోవడం, మన ఓటర్లు మన సిద్ధమే చేస్తాం. ఓటర్ల లిస్టులో నుంచి వాళ్ళ పేరు చూడడం, బోగస్ ఫోన్ చూడడం, ఇది కూడా క్షేత్రస్థాయిలో ఉండే మన బిఎల్ఎంతో పాటు గ్రామ స్థాయి నాయకత్వం ఇక్కడే రాష్ట్రం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన యాక్టివిటీ అది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ మీరందరూ కూడా వింటుంటారు. మనం డిజిటల్ బుక్ లాంచ్ చేశాం. రెడ్ బుక్ దీనికి సంబంధం లేదు. రెడ్ బుక్ అనేది అతను వ్యక్తిగతంగా కొన్ని తయారు చేసుకున్నామో ఏదో పెట్టి దుర్మార్గ భావనలతో ముందే తయారైతే మనం పెట్టిన డిజిటల్ బుక్ మన కార్యకర్తలందరికీ మనోస్థైర్యంగా భవిష్యత్తులో ఏ రోజు వాళ్ళ దుర్మార్గంగా వాళ్ళ పట్ల వ్యవహరించిన వాళ్ళు చట్టపరంగా ఏం చేయాలనే దానికి రికార్డు మనం ఈ రోజు క్రియేట్ చేస్తున్నాం. ఏదైతే కార్యక్రమం మొదలు పెట్టామో ఇది రేపు మనం ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామన్నది, కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం అన్నదానికి కూడా ఇది ఒక గుర్తు. ఏదో మాటలు చెప్పడం కాదు, సీరియస్ యాక్టివిటీ యాక్షన్ లో కూడా చేతల్లో కూడా చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఇప్పుడు డిజిటల్ బుక్ ఏదైతే లాంచ్ చేశారో గుర్తు. అది ఓపెన్ లాంచ్ చేయగానే ఒక్కసారి ఊరెత్తున కంప్లైంట్ రావడం వదిలేసి పెట్టేసరికి అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఓ రోజు ఎక్కువ మళ్ళీ అది ఇచ్చేసి అభివృద్ధి మొదలైంది. దానికి ఆల్రెడీ కంప్లైంట్ కూడా వస్తున్నాయి, ప్రతిదీ రికార్డ్ అవుతోంది. అది ఈ రోజు ఇక్కడ కూడా ఇప్పుడు నియోజకవర్గాలు లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ 3వ నియోజకవర్గంలో లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ లాంచ్ చేద్దాము. దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బిఎల్ఏ బిఎల్ఏతో గ్రామ
బూతులు ఫామ్ అయ్యాక వాళ్ళ యాక్టివిటీలో అది పార్ట్ అవుతుంది. ఈ దొంగలు చేర్చకుండా మానవ చేర్చకుండా తీసేయకుండా ఎక్కడ చూడాలని అది దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ భవిష్యత్తులో ఇక్కడి నుంచి మీ పైలట్ ప్రాజెక్ట్ లాగా మీరు చేసిన ఐ థింక్ కమింగ్ డేస్ లో ఇతర కాన్స్టిట్యూన్సీ గవర్నమెంట్ వస్తారు. వచ్చిన టైంకు మనం ఈ యాక్టివిటీ మొదలు కావాలి కాబట్టి మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కావాలి. ఏ రకంగా ఎందుకు ఇది అవసరం అనేది వాళ్ళకు కూడా తెలిసే రకంగా మీ యాక్టివిటీ వెంటనే ముందుకు పెట్టాలి. దానికి అవసరమైన వీళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఏం చేయాల్సి ఉంటుంది, చేసి దాన్ని నెక్స్ట్ జనంలోకి తీసుకెళ్ళాక పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంపార్టెంట్ పోవాలట. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.